2023లో మొదలైంది, 2024లో కొనసాగింది. పోనీ 2025లో అయినా పరిస్థితి సెట్ అవుతుంది అనుకుంటే సెట్ అవ్వడం పక్కన పెట్టి మరింత దిగజారుతోంది. మనం మాట్లాడుకునేది టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత గురించి. ప్రముఖ కంపెనీల్లో హైరింగ్ కొనసాగుతున్నా అంతకంటే ఎక్కువ కోతలే ఉంటున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకే 1,00,000 మంది ఉద్యోగులను తొలగించాయి కంపెనీలు. వినడానికి కాస్త కష్టంగా, భయంగా అనిపించినా ఇది నిజం. ఈ ఏడాదిలో మేలో 6,000 మంది ఉద్యోగులను తొలగించిన మైక్రోసాఫ్ట్ ఇప్పుడు ఏకంగా 9,100 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాదిలో ఒక్క మైక్రోసాఫ్ట్లోనే ఉద్యోగాల కోత సంఖ్య 15,000 దాటనున్నట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్కు ప్రపంచవ్యాప్తంగా 2,28,000 మంది ఉద్యోగులున్నారు. అంటే ఇప్పుడు తొలగింపులు 4% అన్నమాట. ఎక్స్బాక్స్ గేమింగ్ సేల్స్లో ఉన్న ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది మైక్రోసాఫ్ట్. 2023 నుంచి చూస్తే మైక్రోసాఫ్ట్ లే ఆఫ్స్లో ఇదే అత్యధికమని చెప్పవచ్చు. ఇక ఇంటెల్లో 20% ఉద్యోగులకు కోత పడనుంది. ఇంటెల్ జూలైలో అంటే ఈ నెలలో ఇప్పటికే 107 మందిని తొలగించింది. వీరంతా ఇంటెల్ హెడ్ క్వార్టర్స్లోని ఉద్యోగులే. ఇక జర్మనీలోని చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను మూసేసింది. దీంతో ఈ ఒక్క నెలలోనే 20% ఉద్యోగులకు కోత పెట్టినట్లయింది. చిప్ డిజైన్, క్లౌడ్ ఆర్కిటెక్చర్, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల తొలగింపుపై దృష్టి పెట్టింది ఇంటెల్. వీరిలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉద్యోగులపైనే ఎక్కువ ప్రభావం పడనుందని తెలుస్తోంది. ఇక అమెజాన్ ఈ ఏడాదిలో 4వసారి లే ఆఫ్స్ చేపట్టేందుకు రెడీ అయ్యిందా? ఈసారి అమెజాన్ బుక్ బిజినెస్ పై ఫోకస్ చేసింది. ప్రస్తుతం ఉన్న పలంగా 100 మంది ఉద్యోగులను తొలగించనుంది. చూసేందుకు ఈ నెంబర్ చిన్నగానే కనిపిస్తున్నా ఇప్పటికే డివైజ్లు, సర్వీస్ గ్రూప్, కమ్యూనికేషన్ యూనిట్స్ ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 14,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు అమెజాన్ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మేనేజర్ల సంఖ్యను 92,000కు తగ్గించాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు అర్థమవుతోంది. ఇక 8,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు ఐబీఎం సిద్ధమైంది. ముఖ్యంగా హెచ్ఆర్ ఉద్యోగులకు ఫోకస్ చేసింది. ఇప్పటికే 200 మంది హెచ్ఆర్ రోల్స్ను ఏఐతో రీప్లేస్ చేసింది ఐబీఎం. ఇన్ఫోసిస్ కూడా 240 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. అయితే వీరంతా కూడా ఎంట్రీ లెవెల్ ఉద్యోగులే అని చెప్పాలి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 300 మంది ఫ్రెషర్లను తొలగించింది ఇన్ఫోసిస్. గూగుల్ కూడా ఉద్యోగాల కోతపై దృష్టి పెట్టింది. ఈసారి ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్ డివైజన్లలో ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. క్లౌడ్, హెచ్ఆర్ యూనిట్స్లలో కూడా ఈ కోత ఉండనుంది. అంతేకాదు వాలంటరీ ఎగ్జిట్ అనే కాన్సెప్ట్ను కూడా తీసుకొచ్చింది గూగుల్. మెటా కూడా 5% ఉద్యోగులను తొలగించనుంది. మొత్తం 3,600 మంది ఉద్యోగులను లో పర్ఫార్మెన్స్ చేస్తున్నారని చెప్పి తొలగించనుంది. వీరిని ఏఐతో రీప్లేస్ చేయనుంది. ఈ కంపెనీలు మాత్రమే కాదు, ఆటోమేటిక్, టిక్ టాక్, ఓలా, హెచ్పి, సెల్స్ ఫోర్స్, బ్లూ ఆరిజిన్, కాన్వా, సైమన్స్, మ్యాచ్ గ్రూప్, క్రౌడ్ స్ట్రైక్ ఇలా అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగించే పనిలోనే ఉన్నాయి. కరోనా కారణంగా ప్రారంభమైన ఈ ఉద్యోగుల కోత ఆ తర్వాత కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులను ఏఐతో రీప్లేస్ చేయటం ఒక కారణంగా, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, కన్స్యూమర్ డిమాండ్ తగ్గిపోవటం, వడ్డీ రేట్లు పెరగటం ఇలా అనేక కారణాల వల్ల కంపెనీలు ఆర్థికంగా కాస్త ఒడిదొడుకులు చూస్తున్నాయి. అదే సమయంలో హైరింగ్ కూడా జరుగుతున్నా కోతలు మాత్రం భారీ స్థాయిలో ఉంటున్నాయి. ప్రస్తుతం ఏఐ రిలేటెడ్ రోల్స్, ఆటోమేషన్, మిషన్ లెర్నింగ్కు సంబంధించిన డివిజన్లలో చేరికలు పెరుగుతూ ఉన్నాయి.